ఏ మార్కెట్లోకి మోస్ట్ పవర్ఫుల్ ఏఐ టూల్ అయితే వచ్చేసిందండి. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు O1 అనే ఒక మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు సూపర్ ఏఐ మోడల్ అంటే స్ట్రాబెర్రీ అనే ఒక ఏఐ మోడల్ మీద వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఏఐ ఎక్స్పర్ట్ చెప్పే మాట ఏంటంటే ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఈ O1 అనే ఒక మోడల్ ఏదైతే ఉందో ఇదే స్ట్రాబెర్రీ మోడల్ని ఈ పేరుతో తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇందులో అయితే లిటరల్గా షాకింగ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఉదాహరణకి ఒక వీడియో గేమ్ని కేవలం సెకండ్స్ వ్యవధిలో మనకి ఒక చిన్న ఐడియా ఇస్తే దాని వీడియో గేమ్ సంబంధించిన కోడింగ్ జనరేట్ చేసేస్తుంది. అడ్వాన్స్ లెవెల్లో జెనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే చెప్పేస్తుంది. లాజికల్ రీజనింగ్ అచ్చం ఒక మనిషి రేంజ్లో ఈ జీపీటీ మోడల్కి అయితే ట్రైనింగ్ కాబడింది అనమాట. మరి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన O1 ఒక మోడల్ని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంటో ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. సో వీళ్ళు రిలీజ్ చేసింది వచ్చి నిన్న సెప్టెంబర్ 12వ తారీఖున రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీ హ్యావ్ డ్రాప్డ్ ఎ న్యూ సిరీస్ ఆఫ్ ఏఐ మోడల్స్ డిజైన్ టు స్పెండ్ మోర్ థింకింగ్ బిఫోర్ దే రెస్పాండ్. దే కెన్ రీజన్ త్రూ కాంప్లెక్స్ టాస్క్ అండ్ సాల్వ్ హార్డర్ ప్రాబ్లమ్స్ దెన్ ప్రీవియస్ మోడల్స్ ఇన్ సైన్స్, కోడింగ్ అండ్ మ్యాథ్. ఇప్పుడు ఏదైతే ఈ మోడల్ ఉందో మనిషి ఎలాగైతే ఒక క్వశ్చన్ అడిగారు, కొంచెం కాంప్లెక్స్ ప్రశ్న అడిగితే మనం వెంటనే సమాధానం చెప్పం, కొంచెం ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా ఈ కొత్త మోడల్ ఏదైతే ఉందో O1 అనే ఒక మోడల్ సైన్స్ కానీ మ్యాథ్స్ రిలేటెడ్, రీజనింగ్ రిలేటెడ్ టాపిక్స్లో కొంచెం ఆలోచించి సమాధానం చెప్తుంది అనమాట. సో అంతలాగా దీర్ఘంగా ఆలోచిస్తుందంటే రీజనింగ్ పవర్లో కొంచెం పెంచామని చెప్తున్నారు. రెండోది ఫస్ట్ ఆఫ్ ది సిరీస్ ChatGPT ఆర్ APIs లో లాంచ్ చేసామని చెప్తున్నారు. ఎలా వర్క్ చేస్తుందంటే దే ఆర్ రిఫైన్ ద థింకింగ్ ప్రాసెస్, try different strategies and recognize their mistakes. The next model update performs similar to PhD students on challenging benchmark tasks in physics, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఒక PhD లెవెల్లో రీసెర్చర్స్ ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానాలు చెప్తారు కాంప్లెక్స్ టాపిక్స్ కి. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఈ మోడల్కి వచ్చిందని చెప్తున్నారు. సో అలానే ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే మ్యాథ్ ఒలింపియాడ్లో GPT-4 కరెక్ట్లీ ఒక 13% మార్క్స్నే సాల్వ్ చేసింది. రీజనింగ్ మోడల్స్లో 83% అయితే సాల్వ్ చేసింది. కోడింగ్ ఎబిలిటీస్ వేర్ ఎవాల్యుయేటెడ్ ఇన్ కంటెస్టెడ్ రీచ్ ద 89th percentile in code forces. You need reach more. As an early model, it doesn't have many of the features like ChatGPT, useful like browsing the web information, communication, more capable in the near term. But for complex reasoning tasks, a new level of AI capability, given that we are resetting the counter back 1 and naming this series OpenAI O1. సో ఓవరాల్గా ఏంటంటే ఇది ఈ పర్టికులర్ డేటా సెట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ కనెక్టివిటీ కాదంట, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా సెట్స్ పరంగా అయితే ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు ఈ కాంప్లెక్స్ డీటెయిల్స్కి. ఒకసారి వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా రియల్ లైఫ్లో ఆ పర్టికులర్ డొమైన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మోడల్తో టెస్ట్ చేయించి ఆ వీడియోస్ కూడా పెట్టారో చూద్దాం. ఇది జెనెటిక్స్ విభాగంలో అనమాట. ఈవిడ జెనెటిక్స్ విభాగంలో వర్క్ చేస్తారు. ఈవిడ జెనెటిక్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి ఈ O1 మోడల్ యూజ్ చేస్తే చూడండి, ప్రశ్న అడుగుతుంది. టెల్ మీ అబౌట్ citrate synthesis అని ఇన్ ద బ్లాడర్లో జరిగే దీని గురించి. ఫినిష్ థింకింగ్ ద citrate synthesis role and presence bladder in 11 seconds. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తుంది. నేను ఇన్ని సెకండ్స్లో దీని గురించి ఆలోచించాను, దీని గురించి సమాధానం అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చే సమాధానం యాక్చువల్గా మనకి ఈ టాపిక్ గురించి తెలియదు, ఈ జెనెటిక్స్ గురించి. బట్ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఈ ఎక్స్పర్ట్స్కే తెలియని కొంచెం సమాచారాన్ని ఈ మోడల్ ఇస్తుంది అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది, రీజనింగ్ అనేది ఈ మోడల్ చేస్తుంది. అదొక ఎగ్జాంపుల్ మీకు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎకనామిక్స్ పరంగా ఒక పెద్ద ఆయన అడిగారు. అండర్ వాట్ కండిషన్స్ ఆఫ్ డూ టారిఫ్స్ ఇంప్రూవ్ ద టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఫర్ ఎ డొమెస్టిక్ నేషన్ అండ్ థస్ బూస్ట్ డొమెస్టిక్ వెల్ఫేర్ అనే ప్రశ్న అడిగారు. ఒక ఎకనామిక్స్ లెవెల్లో ఒక హై లెవెల్ పర్సన్ ఎక్స్పర్ట్ అయితే కనుక ఎకనామిక్స్లో దానికి ఆ రేంజ్లో సమాధానం అయితే చెప్పడం జరిగింది ఈ మోడల్. సో ఇలాగ సమాధానం అయితే ఇచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టే క్వాంటమ్ ఫిజిక్స్ సంబంధించిన టాపిక్ అనమాట ఇది. క్వాంటమ్ ఫిజిక్స్లో నెక్స్ట్ లెవెల్లో ఒక ప్రశ్న అడిగేది పెద్ద అయిన సైంటిస్ట్ అనమాట. 2 mode స్క్వీజింగ్ ఆపరేటర్ యాక్ట్ ఆన్ ఏ స్టేట్ విత్ అని చెప్పి ఒక పర్టికులర్ డొమైన్లో క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన సమాధానం చెప్పేసింది. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నార్మల్ మోడల్స్ అనేవి ఆన్సర్ చేయలేదు అనమాట. బట్ ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ మోడల్స్కి వస్తాయి అనమాట. ఇంకా మీరు వివిధ కేటగిరీస్ చూసుకున్నట్లయితే రైటింగ్ పజిల్, ఒక పజిల్ పరంగా రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పజిల్ సాల్వ్ చేయడానికి ఇదొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమో HTML స్నేక్ గేమ్ క్రియేట్ చేయడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇది కూడా వీళ్ళు ఈ పర్టికులర్ మోడల్ యూజ్ చేసి కేవలం కొంత టైంలోనే ఈ మోడల్ అనేది కోడ్ జనరేట్ చేయించారు. నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట, గేమ్ ఆడిపించేసారు చూడండి. ఇది యాక్చువల్గా ఇది కూడా ఏ మోడల్ జస్ట్ ఒక గేమ్ క్రియేట్ చేయమని, క్వశ్చన్స్ ఇలా గేమ్ క్రియేట్ చేయమని ఒక నోట్ ప్యాడ్లో డిస్క్రైబ్ ద గేమ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఈ మోడల్లోనే గేమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తే ఇలా గేమ్ కూడా జనరేట్ చేస్తుంది. సో స్క్వేరల్లో ఇలాగ స్ట్రాబెర్రీలు పట్టుకుంటే ఒకటి ఒక గేమ్ కింద అనమాట. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ అనమాట. రీజనింగ్ గురించి, అలానే మ్యాథమెటికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లాజికల్ పజిల్స్, ఇలాగ ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ O1 అనే ఒక మోడల్ డెవలప్ చేయగలదని చెప్పి ఓపెన్ AI కంపెనీలు క్లెయిమ్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళు దీని కాబట్టి యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ChatGPT ప్లస్లో ఒకసారి చెక్ చేద్దాం మరి ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో. బట్ నేను ఓపెన్ చేస్తే నా దాంట్లో అయితే మాత్రం అది O1 అనే ఒక మోడల్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. సో కొంతమందికి అయితే యాక్సెస్ డైరెక్ట్ కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ కనిపించింది కదా, ఇక్కడ ChatGPT నేను ప్రెస్ చేస్తుంది ప్లస్ అప్గ్రేడ్ అని అడుగుతుంది. ఇది ప్లస్ యూజర్స్కి వస్తుంది అనమాట. నేనైతే ప్లస్ యూజర్ని కాదు. సో మీకు ఎవరికైనా ప్లస్ అకౌంట్ ఉంటే కనుక ప్లస్ అకౌంట్లోకి వెళ్ళి దాన్ని మీకు అక్కడ O1 అనే ఒక మోడల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి O1 ప్రివ్యూ అని ఇలా కనిపిస్తే కనుక అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు రీజనింగ్లో పరంగా ఏమైనా క్వశ్చన్స్ అడిగినా, గేమింగ్ డెవలప్మెంట్ కావండి, లేకపోతే ఎకనామిక్స్ పరంగా కానివ్వండి, ఎటువంటి కాంప్లెక్స్ టాపిక్స్ అయినా మీరు క్వశ్చన్స్ అడిగితే ఆలోచించి సమాధానం చెప్పగలుగుతుంది అనమాట. ఇది ఇందులో ఉన్న ప్రత్యేకత. ప్రజెంట్ అయితే డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేసారు. మేబీ ప్రజెంట్ ఉన్న ఏ మార్కెట్లో కాంపిటీషన్ పరంగా ఇతర ఏ మోడల్స్ కూడా గట్టిగా వస్తున్నాయి కదా. మొన్న మధ్యన ఓల్డ్స్ బెస్ట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక మోడల్ వచ్చింది. ఇట్లా కొత్త మోడల్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి ఓపెన్ AI కంపెనీ వాళ్ళు కూడా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఫాస్ట్గా వీళ్ళు అనుకున్న ప్లాన్స్ కన్నా కూడా ముందుగానే తీసుకొచ్చారు. స్ట్రాబెర్రీ మోడల్ ఇంకా లేట్గా వస్తుంది అనుకున్నారు కానీ బట్ ఇప్పుడు ఫాస్ట్గానే O1 మోడల్ అయితే లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా మేబీ ఫ్రీ యాక్సెస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. వీళ్ళు ఇలా పెట్టినా కూడా ప్రీవియస్గా కూడా ప్లస్ యాక్సెస్ని డబ్బులు పెట్టి పే చేయాలన్నారు. బట్ ఇప్పుడు ప్లస్ ఫ్రీగా వస్తుంది రోజుకి 7-8 టైమ్స్. బట్ ఇప్పుడైతే O1 లిమిటెడ్ యూజర్స్కి ఇచ్చినట్టున్నారు. బట్ మీకు యాక్సెస్ వస్తే కనుక మీరు ట్రై చేసి అది ఎలా ఉందో కనుక స్క్రీన్ షాట్ తీసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేసి మన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ AI టూల్స్ కన్నా కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.